Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Students, I am Thompson, lecturer in commerce. The subject I am dealing is auditing. ఈ ఆడిటింగ్ సబ్జెక్ట్ అనేది ఫైనల్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్ అండ్ ఫైనల్ బీకామ్ జనరల్ స్టూడెంట్స్కి సంబంధించిన 6th సెమిస్టర్లోని సబ్జెక్ట్. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఆడిటింగ్ అనే సబ్జెక్ట్లో 4th యూనిట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం. ఇది 4th యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఈ క్లాస్లో నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఆడిటింగ్ సబ్జెక్ట్లోని 4th యూనిట్లోని ఫస్ట్ కాన్సెప్ట్. ఈ క్లాస్లో మనం నేర్చుకునే ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ టాపిక్లో మనం ఇప్పుడు నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే వోచింగ్. తెలుగులో కూడా దీన్ని ఓచింగ్ అని అంటారు. రైట్. ఓచింగ్ అనే కాన్సెప్ట్కి సంబంధించి ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు ఇచ్చిన డెఫినేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానిలో ఫస్ట్ పర్సన్ ఎల్ఆర్ డిక్సీ అనే పర్సను ఓచింగ్ అనే కాన్సెప్ట్కి ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఎల్ఆర్ డిక్సీ సేస్ దట్ watching is an act of comparing entries in the books of accounts with documentary evidence in support thereof. ఎల్ఆర్ డిక్సీ అనే వ్యక్తి యొక్క ఒపీనియన్ ప్రకారం వాచింగ్ అనే కాన్సెప్ట్కి మీనింగ్ ఏంటంటే, అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఎంట్రీస్ని కంపేర్ చేసి చూడడం. అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఎంట్రీస్ని కంపేర్ చేసి చూడడం. అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఎంట్రీస్ని వేటితో కంపేర్ చేసి చూడడం అంటే, ఆ ఎంట్రీకి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో కంపేర్ చేసి చూడడం. అంటే అకౌంటింగ్ బుక్స్లో నంబర్ ఆఫ్ ఎంట్రీస్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ చేయబడిన నంబర్ ఆఫ్ ఎంట్రీస్ని ఆ ఎంట్రీస్కి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో కంపేర్ చేసి చూడడాన్నే వాచింగ్ అని అంటారు. సో ఈ విధంగా అకౌంటింగ్ బుక్లో కనిపించే ప్రతి ఎంట్రీని ఆ ఎంట్రీకి సపోర్టింగ్గా ఉండేటువంటి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో కంపేర్ చేసి చూడడాన్నే వాచింగ్ అని అంటారు. సో ఎల్ఆర్ డిక్సీ యొక్క ఒపీనియన్ ప్రకారం వాచింగ్ అంటే అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఎంట్రీస్ని ఆ ఎంట్రీస్కి సంబంధించి ఆ ఎంట్రీస్ని సపోర్ట్ చేసే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో కంపేర్ చేసి చూసినట్లయితే దానినే వాచింగ్ అని అంటారు. వాచింగ్ అనే కాన్సెప్ట్కి ఎల్ఆర్ డిక్సీ ఇచ్చిన నిర్వచనం తెలుగులో ఏంటంటే, ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడిన పద్దులను వాటికి సంబంధించిన పత్ర సహిత సాక్ష్యంతో పోల్చి చూడడం వాచింగ్. సో ఎల్ఆర్ డిక్సీ అనే వ్యక్తి యొక్క అభిప్రాయం ప్రకారం వాచింగ్ అంటే ఖాతా పుస్తకాలలో నమోదు చేసిన పద్దులను వాటికి సంబంధించిన పత్ర సహిత సాక్ష్యంతో పోల్చి చూడడమే వాచింగ్. సో ఈ విధంగా ఖాతా పుస్తకాల్లో అనేక రకాలైన పద్దులు నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఖాతా పుస్తకాల్లో నమోదు చేసిన పద్దులను ఆ పద్దులకు సంబంధించిన పత్ర సహిత సాక్ష్యంతో పోల్చి చూడడాన్నే వాచింగ్ అని అంటారు. ఇది ఎల్ఆర్ డిక్సీ అనే వ్యక్తి యొక్క అభిప్రాయం ప్రకారం వాచింగ్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన అర్థము లేదా నిర్వచనం. సెకండ్ పర్సన్ ఎవరంటే జోసెఫ్ ల్యాన్కాస్టర్. ఈయన ఒపీనియన్ ప్రకారం వాచింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, వాచింగ్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద లెడ్జర్ ఎంట్రీస్ as will satisfy the auditor not only that the entry is supported by the documentary evidence but it has been properly made upon the books. జోసెఫ్ ల్యాన్కాస్టర్ అనే పర్సన్ యొక్క ఒపీనియన్ ప్రకారం వాచింగ్ అంటే ఏంటంటే, వాచింగ్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద లెడ్జర్ ఎంట్రీస్. అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి లెడ్జర్ ఎంట్రీస్ని ఎగ్జామినేషన్ చేయడాన్నే వాచింగ్ అని అంటారు జోసెఫ్ ల్యాన్కాస్టర్ అనే పర్సన్ యొక్క అభిప్రాయంలో. సో ఈయన అభిప్రాయంలో వాచింగ్ అంటే, వాచింగ్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద లెడ్జర్ ఎంట్రీస్. అంత మాత్రమే కాకుండా
అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ చేయబడినటువంటి ఎంట్రీస్కి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని ఎగ్జామినేషన్ చేస్తూనే ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయితే ఉందో ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి సంబంధించిన కన్సర్నింగ్ ఎంట్రీ అకౌంటింగ్ బుక్స్లో ప్రాపర్గా రికార్డ్ అయ్యిందా లేదా అనే విషయాన్ని కూడా పరీక్షించాలి. దానినే వోచింగ్ అని అంటారు. అంటే జోసెఫ్ లాన్కాస్టర్ యొక్క ఒపీనియన్లో వోచింగ్ అంటే ఏంటంటే ఎంట్రీస్కి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉంటే సరిపోదు. ఎంట్రీస్కి ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయితే ఉందో ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి సంబంధించిన ఎంట్రీ ప్రాపర్గా అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ అయ్యిందో లేదో జాగ్రత్తగా ఎగ్జామినేషన్ చేయడాన్నే వోచింగ్ అని అంటారు. ఇది జోసెఫ్ లాన్కాస్టర్ యొక్క ఒపీనియన్ ప్రకారం వోచింగ్కి సంబంధించిన మీనింగ్ లేదా డెఫినిషన్. రైట్. జోసెఫ్ లాన్కాస్టర్ అనే వ్యక్తి యొక్క అభిప్రాయంలో వోచింగ్ అనే భావనకు అర్థం లేదా నిర్వచనం ఏంటంటే పద్దులకు పత్రసహిత సాక్ష్యం ఉండడం మాత్రమే కాకుండా ఆ పద్దులను వాస్తవంగా ఖాతా పుస్తకాలలో నమోదు చేశారా లేదా అని పరీక్షించడాన్ని వోచింగ్ అని అంటారు. జోసెఫ్ లాన్కాస్టర్ అనే వ్యక్తి యొక్క అభిప్రాయంలో వోచింగ్ అంటే రకరకాల పద్దులకు పత్రసహిత సాక్ష్యం ఉండడం మాత్రమే కాకుండా ఆ పద్దులకు సంబంధించిన వివరాలను ఖాతా పుస్తకాలలో నమోదు చేశారా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా పరీక్షించడాన్ని ఎగ్జామినేషన్ చేయడాన్నే వోచింగ్ అని అంటారు. ఇది జోసెఫ్ లాన్కాస్టర్ యొక్క అభిప్రాయం ప్రకారం వోచింగ్ అనే భావనకు సంబంధించిన అర్థము లేదా నిర్వచనం. సో వోచింగ్ అనే కాన్సెప్ట్కి సంబంధించి ఇక్కడ ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు రెండు రకాలైన నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఒకటి ఎల్ఆర్ డిక్సీ, ఇంకొకటి జోసెఫ్ లాన్కాస్టర్. రైట్. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వోచింగ్. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే వోచింగ్ యొక్క లక్ష్యాలు లేదా ఉద్దేశ్యాలు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వోచింగ్ అంటే వోచింగ్ అనేది అకౌంటింగ్ బుక్స్ని ఎగ్జామినేషన్ చేయడం, అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఎంట్రీస్ని వాటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో వెరిఫికేషన్ చేయడాన్నే వోచింగ్ అని అంటారు. సో ఈ విధంగా వోచింగ్ చేయడానికి వెనుకున్నటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేవి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. రైట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వోచింగ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు డిటెక్ట్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. టు డిటెక్ట్ ఎర్రర్ అండ్ ఫ్రాడ్స్. దోషాలను మోసాలను కనుగొనుటకు. అంటే వోచింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే టు డిటెక్ట్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఎర్రర్స్ని ఫ్రాడ్స్ని డిటెక్ట్ చేయాలంటే అది దేని ద్వారా సాధ్యపడుతుందంటే వోచింగ్ ద్వారా సాధ్యపడుతుంది. వోచింగ్లో అకౌంటింగ్ బుక్స్లో ఏ ఎంట్రీస్ని అయితే రికార్డ్ చేయడం జరిగిందో ఆ ఎంట్రీస్ని వాటికి సంబంధించి వాటిని సపోర్ట్ చేసే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో కంపేర్ చేసి ఎగ్జామినేషన్ చేస్తారు. కాబట్టి వోచింగ్ చేయడం వల్ల అకౌంటింగ్ బుక్స్లో ఏమైనా ఎర్రర్స్ కానీ ఫ్రాడ్స్ కానీ ఉంటే వాటిని కరెక్ట్గా డిటెక్ట్ చేయడానికి వీలుంటుంది. అందుకే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వోచింగ్లో మనం నేర్చుకుంటున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు డిటెక్ట్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. వోచింగ్ యొక్క ఉద్దేశ్యాలు లేదా లక్ష్యాల్లో మనం ఫస్ట్ నేర్చుకుంటున్న పాయింట్ ఏంటి? టు డిటెక్ట్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ అంటే దోషాలను మరియు మోసాలను కనుగొనవచ్చు లేదా దోషాలను మరియు మోసాలను కనిపెట్టవచ్చు. వోచింగ్ వల్ల ఖాతా పుస్తకాల్లో ఉన్నటువంటి దోషాలు మోసాలు కనిపెట్టగలము. ఎందుకంటే ఖాతా పుస్తకాల్లో ఏ పద్దులైతే నమోదు చేస్తారో ఆ పద్దులకు సంబంధించిన పత్రసహిత సాక్ష్యాన్ని పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఖాతా పుస్తకాల్లో ఉన్నటువంటి పద్దులకు ఆ పద్దులను ఉన్నవి ఉన్నట్లు వాస్తవంగా అవి ఏ విధంగా నమోదు చేయబడ్డాయో ఆ విధంగా నమ్మడం మాత్రం కాకుండా ఖాతా పుస్తకాల్లో నమోదు చేయబడిన ప్రతి పద్దును దానికి సంబంధించిన పత్రసహిత సాక్ష్యంతో పోల్చి చూస్తారు. దాన్నే వోచింగ్ అంటారు. సో ఈ విధంగా వోచింగ్లో ఏం జరుగుతుందంటే ఖాతా పుస్తకాల్లో నమోదు చేయబడిన ప్రతి పద్దును దానికి సంబంధించిన పత్రసహిత సాక్ష్యంతో పోల్చి చూడడం వలన ఖాతా పుస్తకాలలో ఏమైనా దోషాలున్నా మోసాలున్నా కనిపెట్టడానికి వీలుంటుంది. అందుకే వోచింగ్ యొక్క లక్ష్యాలు లేదా ఉద్దేశ్యాలు మొట్టమొదటిది ఏంటంటే దోషాలను మరియు మోసాలను కనిపెట్టవచ్చును.
సెకండ్ పాయింట్, టు నో ద ట్రూత్ ఆఫ్ అకౌంట్స్. టు నో ద ట్రూత్ ఆఫ్ అకౌంట్స్. ఖాతా పుస్తకాల యథార్థతను తెలుసుకొనవచ్చును. ఖాతా పుస్తకాల యథార్థతను తెలుసుకోవచ్చును. వాచింగ్ వల్ల అకౌంటింగ్ బుక్స్ అనేవి ఎంత యాక్యురేట్గా ఉన్నాయి, ఎంత ట్రూ అండ్ ఫెయిర్గా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. జనరల్గా కొన్ని సిచ్యువేషన్స్లో అకౌంటింగ్ బుక్స్లో అనేక రకాలైన ఎర్రర్స్, ఫ్రాడ్స్ కనిపిస్తుంటాయి. వాటిని సాధారణంగా జనరల్గా మనం చెక్ చేసినప్పుడు అవి బయటపడవు. కానీ అటువంటి ఎర్రర్స్ని, ఫ్రాడ్స్ని మనం ఏ విధంగా కనిపెట్టచ్చు అంటే వాచింగ్ వల్ల. సో వాచింగ్లో ప్రతి ఒక్క ఎంట్రీని దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాచింగ్ చేయడం వల్ల అకౌంటింగ్ బుక్స్లో ఎర్రర్స్, ఫ్రాడ్స్ ఉండవు. అప్పుడు అకౌంటింగ్ బుక్స్ యొక్క ట్రూ అండ్ ఫెయిర్నెస్ అనేది బయటపడుతుంది. అకౌంటింగ్ బుక్స్ అనేవి చాలా నమ్మదగినవిగా, విశ్వసనీయమైనవిగా, ట్రూ అండ్ ఫెయిర్గా ఉన్నాయని మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. సెకండ్ పాయింట్ తెలుగులో, టు నో ద ట్రూత్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఖాతా పుస్తకాల యథార్థతను తెలుసుకోవచ్చు. అంటే ఖాతా పుస్తకాలు యథార్థంగా ఉన్నాయి, ఖాతా పుస్తకాలలో ఎటువంటి దోషాలు, మోసాలు లేవు అని మనం ఏ విధంగా నిర్ధారించుకోవచ్చు అంటే వాచింగ్ వల్ల. వాచింగ్ వల్ల ఖాతా పుస్తకాలలో ఏమైనా దోషాలు కానీ, మోసాలు కానీ ఉంటే వాటిని మనం సులువుగా కనిపెట్టగలం. కాబట్టి ఖాతా పుస్తకాలలో ఏ విధమైన దోషాలు, మోసాలు ఉన్నప్పటికీ అవి చాలా సులువుగానే వాచింగ్ వల్ల బయటపడిపోతాయి. కాబట్టి వాచింగ్ వల్ల ఇక్కడ తెలిసే విషయం ఏంటంటే ఖాతా పుస్తకాల యొక్క యథార్థతను తెలుసుకోవచ్చు. అంటే ఖాతా పుస్తకాల్లో దోషాలు, మోసాలు ఉన్నాయా, లేకపోతే ఖాతా పుస్తకాల్లో దోషాలు, మోసాలు లేకుండా అవి ట్రూ అండ్ ఫెయిర్గా ఉన్నాయా, అంటే యథార్థంగా ఖాతా పుస్తకాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం వాచింగ్ ద్వారా తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇక థర్డ్ పాయింట్, టు ఫైండ్ ద అన్రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్. టు ఫైండ్ ద అన్రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్. తెలుగులో దీని అర్థం నమోదు చేయబడని వ్యవహారాలను తెలుసుకోవచ్చును. నమోదు చేయబడని వ్యవహారాలను తెలుసుకోవచ్చును. వాచింగ్ వల్ల మనం ఏమి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఏవైనా ట్రాన్సాక్షన్స్ని అకౌంటింగ్ బుక్స్లో కానీ రికార్డ్ చేయకపోతే వాటిని వాచింగ్ వల్ల తెలుసుకోవడానికి వీలుంటుంది. జనరల్గా వాచింగ్లో జరిగే విషయం ఏంటంటే ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి సంబంధించి అకౌంటింగ్ బుక్స్లో కంపల్సరీ దానికి సంబంధించిన ఎంట్రీ రికార్డ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే అకౌంటింగ్ బుక్స్ ట్రూ అండ్ ఫెయిర్గా ఉన్నట్లు. అలా కాకుండా ఏదైనా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది వ్యాపార సంస్థ దగ్గర ఉండి ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి సంబంధించిన ఏదైనా ఎంట్రీ కానీ అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ అవ్వకపోతే అప్పుడు అకౌంటింగ్ బుక్స్లో ఏదో ఎర్రర్ కానీ, ఫ్రాడ్ కానీ అటెంప్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి టు ఫైండ్ ద అన్రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్, వాచింగ్ వల్ల ఏవైనా ట్రాన్సాక్షన్స్ కానీ రికార్డ్ చేయకపోతే వాటిని మనం ఈజీగా తెలుసుకోవడానికి వీలుంటుంది. టు ఫైండ్ ద అన్రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే తెలుగులో దాని అర్థం నమోదు చేయబడిన వ్యవహారాలను తెలుసుకోవచ్చు. వాచింగ్ వల్ల ఏవైనా వ్యవహారాలను నమోదు చేయకుండా వదిలివేసేసారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ఎందుకంటే వాచింగ్ అంటే ఏదైనా ఒక పత్రసహిత సాక్ష్యం ఉంటే ఆ పత్రసహిత సాక్ష్యానికి సంబంధించిన వివరాలను కంపల్సరీ ఖాతా పుస్తకాల్లో నమోదు చేసి ఉండాలి. అలా కాకుండా వ్యాపార సంస్థ దగ్గర ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి, అంటే ఏదో ఒక పత్రసహిత సాక్ష్యం వ్యాపార సంస్థ దగ్గర ఉంది కానీ దానికి సంబంధించిన వివరాలు మాత్రం ఖాతా పుస్తకాల్లో నమోదు కాలేదు అంటే వ్యాపార సంస్థ లేదా వ్యాపార సంస్థలో ఉండే సిబ్బంది ఏవో దోషాలకు, మోసాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని మనం చాలా సులువుగా గ్రహించడానికి వీలుంటుంది. కాబట్టి వాచింగ్ వల్ల ఇక్కడ తెలిసే విషయం ఏంటంటే నమోదు చేయబడని వ్యవహారాలు తెలుసుకోవచ్చు. ఖాతా పుస్తకాల్లో ఏవైనా వ్యవహారాలు నమోదు చేయకుండా వాటికి సంబంధించిన నగదును ఏదైనా అపహరించాలని వ్యాపార సంస్థలో సిబ్బంది ఎవరైనా కానీ ప్రయత్నిస్తుంటే అటువంటి చర్యలను మనం దేని ద్వారా సులువుగా గుర్తించడానికి వీలుంటుందంటే వాచింగ్ ద్వారా సులువుగా గుర్తించడానికి వీలుంటుంది. సో ఇవి వాచింగ్కి సంబంధించిన 3 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. ఇంకా నెక్స్ట్ మనం నేర్చుకునే ఆబ్జెక్టివ్స్ ఏంటంటే 4th one, టు నో దట్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆథరైజ్డ్. టు నో దట్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆథరైజ్డ్ అంటే వ్యవహారాలన్నీ అధీకృతమైనవని తెలుసుకోవచ్చును.
వ్యవహారాలన్నీ అధీకృతమైనవని తెలుసుకోవచ్చును. ఓచింగ్ వల్ల మనకి తెలియవచ్చే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అకౌంటింగ్ బుక్స్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే రికార్డు చేయబడ్డాయో అవన్నీ కూడా ఆథరైజ్డ్గానే రికార్డు చేయబడ్డాయి అనే విషయం మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. దేనివల్ల అంటే ఓచింగ్ వల్ల. అంటే ఓచింగ్లో జరిగే విషయం ఏంటంటే, ప్రతి ట్రాన్సాక్షన్కి దానికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది వ్యాపార సంస్థకు సంబంధించిన ఒక ఆథరైజ్డ్ పర్సన్ దాన్ని ఆథరైజ్ చేసి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అకౌంటింగ్ బుక్స్లో ఏ ఎంట్రీస్ అయితే రికార్డ్ చేయబడుతున్నాయో ఆ ఎంట్రీస్కి ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయో ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అనేవి వ్యాపార సంస్థకు సంబంధించిన ఒక ఆథరైజ్డ్ పర్సన్ ద్వారా ఆథరైజ్ చేయబడి ఉంటాయి. 4th పాయింట్ తెలుగులో ఏంటంటే, అన్ని వ్యవహారాలు అధీకృతమైనవని తెలుసుకోవచ్చు. అంటే ఖాతా పుస్తకాల్లో ఏ వ్యవహారాలు అయితే నమోదు కాబడినవో అవి అధీకృతమైనవని తెలుసుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే ఖాతా పుస్తకాల్లో నమోదు చేయబడిన వ్యవహారాలకు సంబంధించిన పత్రసహిత సాక్ష్యాలను వ్యాపార సంస్థలో ఒక బాధ్యత గల వ్యక్తి వాటిని ఆథరైజ్ చేస్తాడు. కాబట్టి వ్యాపార సంస్థలో ఒక బాధ్యత గల వ్యక్తి ఆ వ్యవహారాలను ఆథరైజ్ చేయడం వల్ల వాటికి సంబంధించిన వివరాలు మాత్రమే ఖాతా పుస్తకాల్లో నమోదు చేయబడతాయి. కాబట్టి ఖాతా పుస్తకాల్లో ఏ వ్యవహారాలు అయితే నమోదు చేయబడ్డాయో అవన్నీ కూడా అధీకృతమైనవనే విషయాన్ని మనం చాలా సులువుగా అంగీకరించడానికి వీలుంటుంది. ఇక 5th పాయింట్, టు నో దట్ ఓన్లీ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. టు నో దట్ ఓన్లీ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. వ్యాపార లావాదేవీలు మాత్రమే నమోదు కాబడినవని తెలుసుకోవచ్చు. వ్యాపార లావాదేవీలు మాత్రమే నమోదు కాబడినవని తెలుసుకోవచ్చు. అంటే ఓచింగ్ వల్ల మనకి తెలియవచ్చే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏవైనా ట్రాన్సాక్షన్స్ అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ చేస్తుంటే అలా రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కేవలము బిజినెస్కి సంబంధించినవి మాత్రమే అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. సో బిజినెస్తో సంబంధం లేని ఏ ట్రాన్సాక్షన్ కూడా అకౌంటింగ్ బుక్స్లో రాయడానికి వీలుండదు. ఎందుకంటే అకౌంటింగ్ బుక్స్లో రాసే ప్రతి ట్రాన్సాక్షన్కి దానికి సపోర్టింగ్ ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. 5th పాయింట్కి తెలుగులో అర్థం ఏంటంటే, అన్ని వ్యవహారాలు ఖాతా పుస్తకాలలో ఏవైతే ఉంటాయో అవి వ్యాపార సంస్థకు సంబంధించినవి మాత్రమే అని తెలుసుకోవడానికి వీలుంటుంది. వ్యాపార సంస్థకు సంబంధం లేని కార్యకలాపాలు కానీ వ్యాపార సంస్థకు సంబంధం లేని వ్యవహారాలు కానీ ఖాతా పుస్తకాల్లో నమోదు చేయడానికి వీలుండదు. వ్యాపార సంస్థకు సంబంధం లేని ఏదైనా వ్యవహారం జరిగితే ఆ వ్యవహారాన్ని ఖాతా పుస్తకాల్లో నమోదు చేయడం వీలుండదు. ఎందుకంటే వ్యాపారంతో సంబంధం లేని లావాదేవీకి దానికంటూ ఒక పత్రసహిత సాక్ష్యం అనేది ఉండదు. ఒక పత్రసహిత సాక్ష్యం అనేది లేకుండా ఖాతా పుస్తకాల్లో వ్యవహారాలు నమోదు చేయడానికి వీలు కాదు. కాబట్టి ఏ వ్యవహారాలు అయితే ఖాతా పుస్తకాలలో నమోదు చేశారో ఆ వ్యవహారాలన్నీ కూడా వ్యాపారానికి సంబంధించినవే అనే విషయాన్ని మనం చాలా సులువుగా గ్రహించడానికి ఓచింగ్ వల్ల వీలుంటుంది. ఇవి ఓచింగ్కి సంబంధించిన ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే, ఓచింగ్ వల్ల తెలియవచ్చే విషయం ఏంటంటే, లేకపోతే ఓచింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే, టు డిటెక్ట్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. అకౌంటింగ్ బుక్స్లో ఏవైనా ఎర్రర్స్ కానీ ఫ్రాడ్స్ కానీ ఉంటే ఓచింగ్ వల్ల వాటిని మనం డిటెక్ట్ చేయొచ్చు. సెకండ్ పాయింట్, టు నో ద ట్రూత్ ఆఫ్ అకౌంట్స్. ఓచింగ్ వల్ల అకౌంటింగ్ బుక్స్ అనేవి ఎంత ట్రూ అండ్ ఫెయిర్గా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. థర్డ్ పాయింట్, టు ఫైండ్ ద అన్రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్. ఓచింగ్ వల్ల అకౌంటింగ్ బుక్స్లో ఏవైనా ట్రాన్సాక్షన్స్ కానీ రికార్డ్ చేయబడకపోతే వాటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయడానికి వీలుంటుంది. ఫోర్త్ పాయింట్, టు నో దట్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆథరైజ్డ్. ఓచింగ్ వల్ల అకౌంటింగ్ బుక్స్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే రికార్డ్ చేయడం జరిగిందో ఆ రికార్డ్ చేయబడిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్సే అని ఓచింగ్ వల్ల మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇక ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, టు నో దట్ ఓన్లీ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ చేయబడినవి అనే విషయాన్ని మనం ఓచింగ్ ద్వారా తెలుసుకోవడానికి వీలుంటుంది. దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఓచింగ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేవి ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఓచింగ్. వై ద ఓచింగ్ హ్యాస్ ఇంపార్టెన్స్.
ఓచింగ్ అనే కాన్సెప్ట్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది వచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. రైట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓచింగ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆడిటింగ్. ఓచింగ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆడిటింగ్. ఓచింగ్ అనేది ఆడిటింగ్కి బ్యాక్ బోన్ వంటిది. దీన్ని తెలుగులో ఏమని అంటారంటే ఓచింగ్ అనేది ఆడిటింగ్కి వెన్నెముక వంటిది. ఓచింగ్ అనేది ఆడిటింగ్కి వెన్నెముక వంటిది. ఎందుకంటే ఓచింగ్లో జరిగే ముఖ్యమైన విషయం ఏంటంటే అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఎంట్రీస్ని వాటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో కంపేర్ చేసి చూడడం జరుగుతుంది. ఏదైనా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండడం మాత్రమే సరిపోదు. ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో, ఏ పర్టికులర్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన సేమ్ పర్టికులర్స్ కూడా ఎక్కడ రికార్డ్ అయ్యి ఉండాలి అంటే అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ అయ్యి ఉండాలి. సో ఈ విధంగా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో ఉన్నటువంటి సేమ్ పర్టికులర్స్ కూడా అకౌంటింగ్ బుక్స్లో కనిపిస్తున్నాయా లేదని ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. దాన్నే ఓచింగ్ అని అంటారు. సో ఓచింగ్లో జరిగే విషయం ఏంటంటే కంపేరింగ్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంటింగ్ బుక్స్. అకౌంటింగ్ బుక్స్ని కంపేర్ చేసి చూస్తారు మరియు అకౌంటింగ్ బుక్స్ని ఎగ్జామినేషన్ చేస్తారు. అదే ఓచింగ్. సేమ్ ఓచింగ్లో ఏదైతే జరుగుతుందో అదే ఆడిటింగ్లో కూడా జరుగుతుంది. ఆడిటింగ్లో జరిగే విషయం కూడా మ్యాక్సిమం ఎక్కువగా అకౌంటింగ్ బుక్స్ని ఎగ్జామినేషన్ చేస్తారు, చెకింగ్ చేస్తారు, వెరిఫికేషన్ చేస్తారు. ఏమి ఎగ్జామినేషన్ చేస్తారు, ఏమి చెకింగ్ చేస్తారు, ఏమి వెరిఫికేషన్ చేస్తారంటే అకౌంటింగ్ బుక్స్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే రికార్డ్ చేయబడ్డాయో ఆ ట్రాన్సాక్షన్స్ కరెక్టా కాదా, అవి ట్రూ అండ్ ఫెయిర్గా ఉన్నాయా లేదని అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ని చెకింగ్ అండ్ వెరిఫికేషన్ అండ్ ఎగ్జామినేషన్ అనేది ఆడిటింగ్లో జరుగుతుంది. అందుకే ఓచింగ్ అనేది ఆడిటింగ్కి బ్యాక్ బోన్ వంటిది. ఓచింగ్ అనేది లేకుండా ఆడిటింగ్ అనేది ఉండదు. సెకండ్ పాయింట్, ఓచింగ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆడిటింగ్. ఓచింగ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆడిటింగ్. ఓచింగ్ అనేది ఆడిటింగ్ యొక్క సారాంశము. ఓచింగ్ అనేది ఆడిటింగ్ యొక్క సారాంశము. ఓచింగ్లో జరిగే విషయం ఏంటంటే అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ని దానికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో కంపేర్ చేసి చూస్తారు. అదేవిధంగా ఏదైనా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో కనిపించే పర్టికులర్స్ యాజ్ ఇట్ ఈజ్గా అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ చేయబడి ఉండాలి. అంటే ఓచింగ్లో జరిగే విషయం ఏంటంటే కంపేరింగ్ అండ్ ఎగ్జామినేషన్. సో ఈ కంపేరింగ్ అండ్ ఎగ్జామినేషన్ ఓచింగ్లో కనిపిస్తుంది. సేమ్ ఇదే రకమైన కాన్సెప్ట్, సేమ్ ఇదే రకమైన ఎసెన్స్ అనేది ఎక్కడ కనిపిస్తుందంటే ఆడిటింగ్లో కూడా కనిపిస్తుంది. అందుకే ఓచింగ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆడిటింగ్ అని అంటారు. ఓచింగ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆడిటింగ్. ఓచింగ్ అనేది ఆడిటింగ్ యొక్క సారాంశము. థర్డ్ పాయింట్ ఏంటంటే ఓచింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు సీ వెదర్ ఎవిడెన్సెస్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. ఓచింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు సీ వెదర్ ఎవిడెన్సెస్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. పత్ర సహిత సాక్ష్యాలు ఖచ్చితమైనవా కాదా అనే విషయము ఓచింగ్ ద్వారా తెలుసుకోవచ్చును. అంటే అకౌంటింగ్ బుక్స్లో రకరకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్స్కి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కూడా ఉంటాయి. అయితే ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కరెక్టా కాదా అనే విషయం దేని వల్ల బయటపడుతుంది అంటే ఓచింగ్ వల్ల బయటపడుతుంది. అంటే అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ చేయబడిన ఎంట్రీస్కి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ జెన్యూన్ అండ్ కరెక్ట్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్సా లేకపోతే అవి ఫేక్ ఆర్ ఫాల్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్సా అనే విషయాన్ని మనం దేని ద్వారా గుర్తించడానికి వీలుంటుందంటే ఓచింగ్ ద్వారా గుర్తించడానికి వీలుంటుంది. అందుకే మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి వీటిని ఇంపార్టెన్స్ ఆఫ్ ఓచింగ్ అంటారు. ఓచింగ్ యొక్క ప్రాధాన్యత లేదా ఆవశ్యకత అంటారు. ఓచింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ది ఓచింగ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆడిటింగ్. Second point, watching is the essence of auditing. Third point, watching is important to see whether evidences are correct or not. So students, this is the explanation of watching and objectives of watching and importance of watching. All of you, thank you.